దివాళీ దీపాన్ని సామ్రాణి రూపాన్ని నీ కళలో నా కళ్ళు పెంచే రూపాన్ని. I want to tell you, you're looking extremely fire. ఈ రోజు మా వాడు పాతలో 3 వాయిస్లు మిమిక్రీ చేయడానికి పెట్టావు కదా ఫిట్టింగ్. రాజా ఈరోజు బయట నార్మల్ గా తిరుగుతుంటాయి, ఎవరైనా కొట్లా నేను ఎప్పుడు. ప్రకాష్ రాజ్ ఇచ్చేయి. నన్ను ఎవరు మోసం చేయలేరు. చేస్తున్నావు నువ్వు ఆయన పేరు చెప్పి, చేస్తున్నావు నువ్వు ఆయన పేరు చెప్పి. For me, this performance was amazing. నువ్వు ఏ సాంగ్ చేసినా ఏ క్యారెక్టర్ చేసినా 100% దానికి న్యాయం చేస్తావు. థ్యాంక్ యూ మాస్టర్. సో నీ లవ్ గురించి చెప్పు ఫస్ట్. 7th క్లాస్ మాస్టర్, నేను వెనక కూర్చునేవాడిని. ఆ క్లాసులో అమ్మాయిలంతా ముందు కూర్చునేవాళ్ళు. ఆ ముందు కూర్చున్న అమ్మాయిల్లో ఒక అమ్మాయి వెనక్కి తిరిగి అలా చూస్తూ ఉండేది. తర్వాత ఒక రోజు అడిగాను, ఎందుకు అలాగే చూస్తున్నావు అన్నని. మా అన్నయ్య అచ్చం మీలాగే ఉంటాడు, మిమ్మల్ని అన్నయ్యలా చూసుకుంటాను ఏమనుకోరు కదంటే, ఇంకోసారి నా వైపు చూస్తే కళ్ళు పీకేస్తాయని చెప్పాను. లవ్ స్టార్ట్ అయిందంటే నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో కర్నూలు వెళ్ళాం. కర్నూలు ఒక షోకి, డాన్స్ షోకి. అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళాం నైట్. గ్యాప్ ఇవ్వకండి. I was waiting for a banger performance, and this is that. అందమైన ప్రేమ నాని తల్లి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ నాని లేత బుగ్గపై చిన్నపతిన కూడా ముత్యమేలే. ప్రేమరంజిత్, ప్రభు గారితో చేయాలంటే మామూలు దమ్ము ఉండకూడదు. ఎరక్కొట్టేసేవరా. ఇప్పుడు బట్టలు సర్దుకుని అంత సేఫ్టీ అవసరం ఏంటి అని. సరే వెళ్ళిపోతున్నావు నువ్వు. వాడు వెళ్ళిపోదాం అనుకున్నాడనే ప్రభుదేవాన్ని పిలిచాడు. ఇంక ప్రభుదేవ చూసుకుంటాడు, ప్రభుదేవ చూసుకుంటాడు. ఈడు సైలెంట్ గా నా చైర్లో కూర్చుంటాడు. పర్లేదురా, నా డేట్స్ లేనప్పుడు కూర్చోవచ్చు. ఎప్పటి నుంచి ఆ కోరిక ఉంది మాస్టర్. Bye, Pandu. We will not miss you. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా. అరే పండు, మేమందరం బాయ్ చెప్పిన నేను ఫీల్ అవ్వాలా, మీ వాడు చెప్తున్నాడు బాయ్. రాఘవ్ గారు, మీరు 7 6 తెచ్చుకున్నారు. 7కి కూడా ఒక ప్రత్యేకత ఉందండి. ఇంద్రధనుసులో రంగులు 7, సంగీతంలో సరిగమలు 7, ధోని జెర్సీ నంబర్ 7. 7 ఇన్ని 7లు పెట్టుకుని ఎందుకు మాగుబడి ఏడుస్తారు? ముందు స్కిట్ మంచిగా చేసాడు. ఎవరికి నన్ను ప్రోగ్రామ్ పిలిచారు కదా తెలియదు. ఈవెంట్ ఆర్గనైజరా. నేను నాకినపాలెం గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం అండి. సార్, ఈ గ్రామం నేను నాకినపాలెం ఏంటి సార్ మరి దారుణంగా? యాక్చువల్ గా మొన్నటిదాకా అది నువ్వు నాకిన పాలమే. నువ్వు నా పరువు తీసిన తర్వాత నేను నాకిన పాలని పెట్టుకున్నా. ఏమిటండి మీరు మాట్లాడేది?
సరిపోదా శనివారం గొప్పతనం చెప్పు. నవ్వుకోవడం అంటే ముందు వరుసలో ఉండేది జబర్దస్త్. అలాంటి జబర్దస్త్ లో శుక్రవారం శనివారం 2 భాగాలు ఉన్నాయి. శుక్రవారం నాడు ద గ్రేట్ రాకెట్ రాఘవ్ గారు ఉన్నారు, ఆటో రామ్ ప్రసాద్ గారు ఉన్నారు, నూకరాజు గారు ఉన్నారు. మరి శనివారం విషయానికి వెళ్తే హలో హలో పనిచేస్తుంది. మైక్ బాగానే పనిచేస్తుంది కదా. ఇది పంచాయతీ సార్, ఇది పంచాయతీ సార్. మరి శనివారం విషయానికి వస్తే జబర్దస్త్ లో ఉన్న నటినట్లు కెవి కార్తిక్ గారు ఒకరు ఉన్నారు. వారి గురించి చెప్పాలంటే ఎందుకు అలా మింగుతున్నాడు? నీకే కాదు నాకు ఇక్కడ జడ్జిలు మారుతున్నారు, టీం లీడర్స్ మారుతున్నారు, కానీ రష్మి మాత్రం ఒక్కటే అలా స్టాండర్డ్ గా ఉంటుంది ఏంటంటే. ఇప్పుడు ఒక ఇంట్లో కొడుకులు వెళ్ళిపోతారు, కూతుర్లు వెళ్ళిపోతారు, ఒక ముసలావిడ మాత్రం ఆ ఇల్లును పట్టుకొని ఉంటది. ఆవిడే రష్మి. ఎవరు నువ్వు? నేను ఏసీ రిపేర్ చేసేవాడిని సార్. నిన్ను చూస్తా అనిపించలేదు అబ్బాయి. మీరెవరు సార్? చూడడానికి అలా లేవే. మీకు నంది అవార్డు వచ్చిందా సార్? అవును. చూడడానికి అలా లేవే. మీరు టీం లీడర్ చూడడానికి అలా ఓకే, అర్థమైంది అర్థమైంది. నువ్వు ఏసీ రిపేర్ అని అర్థమైంది. కానీ నువ్వు మాత్రం 3 ఏది కాదు. లక్స్ పాప ఏమండి? నిజంగా నేను లక్స్ పాపలో ఉన్నానా? కరెక్ట్ గా చూసుకో, పాపలో ఉంటావు. నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి సంపాదించినప్పుడు నాకేయాలి. మా అమ్మ జన్మనిచ్చింది, అందుకే మా అమ్మకి డబ్బులు ఇచ్చా. మా అమ్మ ఏమి ఇచ్చిందా? పులిహోర ఇచ్చిందా? నా ముగుడికి నాకు కూడా చాలా గొడవలు అవుతాయి. సర్దుకుపోదాం, ఓకేనా? వాడంటే చిన్నగా ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న గొడవలు అవుతాయి. మా అన్ని పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. మీకు సమంత గారి రెమ్యునేషన్ తెలుసా? తెలుసు. ఎంత? ఒక 10 కోట్లు ఉంటుంది. ఆమె కూడా ఇది ఇలాంటి డ్రెస్. ఏంటి వర్ష? పొద్దున్న నువ్వు హీరోయిన్ అన్నాళ్ళకే నేను ఓకే అన్నాను. నువ్వు హీరోయిన్ గా చేస్తా అంటే నేను హీరోగా ఓకే అన్నాను. మీరు ఎందుకు అట్టు వచ్చారు? మీరు కింద చూస్తున్నారు సార్. నేను ఎంత సీన్ డిస్కషన్ చేస్తాను, నా సూప్ అంతా కిందకి వెళ్తాను. ఎందుకు అర్థం కావట్లేదు. ప్రేమను ప్రేమించిన ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమకై ప్రేమిస్తుంది. పైమా ఎందుకు వచ్చిందిరా? పొద్దున్న అటు వెళ్తుంటే చూసింది. మనం ఎక్కువ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తాట? అయితే 6 లేకపోతే 7 అండి. మన టీం స్కోర్ చెప్తున్నావు కదా నువ్వు. అవునండి, అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు? మనం జీవితంలో మర్చిపోలేనిది ఏంటి? లాస్ట్ వీక్ జడ్జిమెంట్. వర్షం పడుతుంది. ఏమమ్మా ఎన్నిసార్లు చెప్పినా పిల్లగానాడు కిటికీల నుంచి బయట పోపియదని. ఇక్కడ దగ్గరలో చెరువు ఉందండి? లేదండి. పోనీ రైల్వే ట్రాక్? నాకు అర్థమైంది, మా ఇంట్లో వాష్రూమ్ ఉంది, వాడుకోండి. నేను అడిగింది సూసైడ్ కి. సూసైడ్ అయితే చెరువు ఆ సైడ్ అండి. ఏమైందమ్మంటికి? నా కలలు, ఆశలు, కోరికలు అన్ని చెరువులో పడి కొట్టుకుపోతున్నాయి. అందుకని దూకి వెతుక్కోవాలా? తీర్చుకోవాలి. కానీ ఏంటమ్మా నువ్వు అది? ఆయన ఎవరో పెళ్లి చేసుకుని నా దగ్గరికి వచ్చావు, రేపు పొద్దున్న నన్ను వదిలేవన్న గ్యారంటీ అంటే? నువ్వు తక్కువ తిన్నావా? ఆ చీర ఆ లంగం మన కొప్ప మీద పడింది, అది ఎవరిది అంటావు? ఎవరియో ఆరేసుకున్న బట్టలు గాలికి ఎగిరి మన ఇంట్లో పట్టే, దానికి అనుమానిస్తావా? మన ఇంటి దగ్గర కిలోమీటర్ వరకు ఏ కొంప లేదు. ఏ కొంపల నుంచి వచ్చేది ఇక దూరిందంట. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎవరు పెట్టుకుంది? ఎవరు వచ్చిందా? అమ్మని జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఎంత దరిద్రమైన పొజిషన్ కాకపోతే తాగడానికి పచ్చి మంచినీళ్ళు కూడా లేవురా మన దగ్గర. అదేంటన్నా నీళ్ళు తాగుతున్నావు కదా? ఇది పచ్చి మంచినీళ్ళు కాదురా, వేడి నీళ్ళు ఇవి. నరేషు, నా అకౌంట్ లో చూసావా? 25 లక్షలు. 25 లక్షలా? ఎవరేసారా? ఏమో అన్నా, పని చేద్దాం. ఈ 25 లక్షలు ముందు వాడుకుందాం, దాని తర్వాత అడిగినప్పుడు చూద్దాంలే. ఎంజాయ్ చేద్దాం. ఇంద్రజ గారు, మీరు చెన్నైలో ఉండరు
కదా? నేను చెన్నైలోనే ఉంటాను. దేవతలు మానసరోవరంలో ఉంటారు మేడం. ఈ 50,000 జస్ట్ నీ ఎంట్రీ లింక్స్ కోసం. మేడం ఇది మీ కాస్ట్యూమ్ కి. ఈ 50,000 ఇందాక ఇద్దరు జోకులు వేశారు కదా, అది వేయకండి. ఏంట్రా ఎంత డబ్బులు తీసుకొని బుడలు ఊదుకున్నావు అంతసేపు? ఈ డైస్ రోల్ చేయగానే ఏ నంబర్ వస్తుందో ఆ నంబర్ ఆఫ్ బలూన్స్ పగలగొట్టి ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ ఎవరైతే 20 దగ్గర రీచ్ అవుతారో వాళ్ళు విన్నర్స్. ఇందులో ఏంటి చేస్తే గెలిచిన వాళ్ళకి 20,000, ఓడిపోయిన వాళ్ళకి 10,000. ఏంటన్నా నీకు రెండు దగ్గరే ఓరి బాబా మళ్ళా రెండు. మీరు సినిమాకి పాడాలండి త్వరగా. ఆటగదరా శివ ఏమని పాడను పాటగదరా శివ. దేహాల మూటల్లి రక్తాల పూతల్లి కన్న తల్లి కడుపు కోతలే నీకు వినబడుతలేదా, నీకు కనబడుతలేదా? ఈ టిష్యూ రోల్ ఎక్కడ బ్రేక్ అవుతుందో ఆ బ్రేక్ అయిన పాయింట్ లో ఉన్న తినే పదార్థం తినాలి. ఈ వైపు లాగాలి నరేష్. అది పంచదార కాదురా. ఇన్ రీసెంట్ టైమ్స్ నేను తెరిచిన నోరు ముయ్యకుండా చూసిన పర్ఫార్మెన్స్ ఇది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. జనాలందరూ దేవకన్య కోసం ఆకాశంలో ఎదుగుతూ ఉంటారు. వాళ్ళందరినీ వాళ్ళని చెప్తున్నా, మీరు ఎవరు ఎతకొద్దు. ఎందుకంటే దేవకన్య ఇక్కడ ఉంటే అక్కడ దిగితే ఎలా కనబడతారు? ఎవరన్నా ఇష్టం ఉన్న వాళ్ళకి రోజు ఇవ్వాలనిపిస్తుంది, కానీ నాకు రోజుకే రోజు ఇవ్వాలనిపిస్తుంది. హే అమర్ చూస్తున్నావా ఇది? అన్నా నీకేమన్నా బుద్ధి ఉన్నదానే? పెన్ లైన్ వాళ్ళకి గట్ల ఫ్లాట్ చేస్తున్నావు, అమ్మాయిలకు ఫ్లాట్ చేస్తారని నేను ఉంటది. నేను ఎందుకో అలాంటి చూడను, అది నా బలహీనత. కొన్ని ఏదైనా ఫన్నీ సౌండ్ ప్లే చేస్తాం, అది ఇమిటేట్ చెయ్యాలి. నేను పోతా. ఓకే అయిపోయింది. ఎందుకు కుడుతున్నావే? పెళ్ళై 3 ఏళ్ళైంది. మీ అమ్మకి ఎచ్చురుకున్నావు, మీ చెల్లికి ఎచ్చురుకున్నావు.
కంచు వేసుకొని మీ అక్కకి కొద్ది రోజులు పోతే సుదిరి కూడా కొంటావు చీరా. ఈ యాక్ట్ లోని పవిత్ర భాస్కర్ ని వాళ్ళ చెల్లికి ఏ చీర కొన్నావని చెప్పని అడిగింది. ప్లీజ్ టెల్ మీ ది ఆన్సర్. నేను చెప్పంగా దీనికి మొగుణ్ణి తగిలిద్దాం, కిల్లాడి బుల్లోని ఒక్కడిని చూడండి డాడీ. ఏయ్ తొందరగుందండి పాపం, దీన్నే ముందర తోలేద్దాం, నా పెళ్లి వంకెట్టి తన సంగతి అడిగింది డాడీ. అసలు కథ చెప్పనా, ఓయోయోయోయోయ్ గుట్టు బయటెట్టనా, ఓయోయోయోయోయోయ్ ఎంటీవీనే చూడటం, తలగళ్ళను నలిపేయటం, ఈ పిచ్చి పనులన్నీ చేస్తుంది చూడండి డాడీ. బావా నా కోసం సన్నజాజులు తీసుకొచ్చావు, పట్టు చీర తీసుకొచ్చావు, నగలు తీసుకొచ్చావు, మరి అంటే ఏంటి ఇప్పుడు అవన్నీ కట్టుకోమంటావా ఆయన్ని? తాళి, పెళ్లి, మ్యారేజ్, మొగుడు పడుకున్నారు, హనీమూను ఏంటో చెప్పిస్తున్నావు. చంకిలా అంగిలేసి అవన్నీ చాకులెక్కున్నటాడే, అవన్నీ కళ్ళకి అయినా పెట్టి కత్తులు కన్నెట్లా పడుతున్నాడే. ఏదో ఒకసారి మామయ్య అనమ్మా. మామయ్య ఒక అమ్మకి కూతురుగాను, ఒక వ్యక్తికి భార్యగా, అండ్ నౌ యూర్ ఎ మామ్ ఆఫ్ ఎ కిడ్. మదర్ వచ్చారు ఇక్కడికి, సో ఇప్పుడు స్టేజ్ మీదకి పాప కూడా రాబోతుంది. ఫ్యామిలీ స్టార్స్ ఈ స్మార్ట్ బతుకమ్మ ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి స్వాగ్ టీమ్ వచ్చేస్తున్నారు. రాజావారు ఏం తీసుకోవాలి అదే తీసుకున్నారు. తీసుకోండి. ఇది మజ్జిగ, అది ఫినాయిల్. చచ్చిపోతుంటా. రాజా మీరు ఆ టీజర్ లాస్ట్ లో ఆ కెమెరా ఇలా దగ్గరకు వచ్చినప్పుడు దాని అర్థం ఏంటి? బాగా నచ్చిన సౌండింగ్ అది. ఈవిడ వంశంలో అసలు మగ బిడ్డ పుడితేనే చాలా రియాక్ట్ అవుతున్నారే, మరి బిడ్డలు వాళ్ళు ఆడపిల్లల్ని పుట్టిస్తూ ఉంటారండి. ఆడపిల్లని మాత్రం ఎలా పుట్టిస్తారండి? రకరకాల యూట్యూబ్ వీడియోలు, అక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి thumbnail రాస్తారు. హీరోయిన్ తో పులిహార కలుపుతున్న హీరో. ఇష్టం లేకపోయినా ఒంటి మీద చేతులు వేస్తున్న హీరో. ఇలాంటి రూమర్స్ నాకు సమానం అన్న హీరో. ఇది ఈ మొక్కలన్నీ పెంచుతున్నారు మీరు, ఇక్కడ ఏంటి స్పెషాలిటీ ఏంటి? ఆ మొక్క ఆకుతుంటే యాక్టింగ్ బాగా వస్తుందండి. యాక్టింగ్ బాగా వస్తుందా? యాక్టింగ్ ఇదే మోహన్ కాదు. లేడీస్ మీరు పెంచుతున్నవేంటి? మేము పెంచుతుంది డబ్బులు. మనీ కాసింది. ఓ మై గాడ్. మీరు ఇంకా షోల్ చేయవసరం లేదు, 4 మొక్కలు పెంచుకుంటే చాలు. ఏయ్ స్టాప్ సోలో నాట్ అలౌడ్. సోలో నాటి అందుకు ఎదురొచ్చాం. ఐస్ క్రీమ్. ట్రూత్ ఆర్ డేర్ గేమ్. అది ఏం తిరిగిందని ఇలా అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నా అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? అనిపించిందా అన్నారు కదా. మీ బెస్ట్ ఫ్రెండ్ తో చేసిన వాట్సాప్ కాన్వర్సేషన్ చూపించండి. సీను రామ్ ప్రసాద్ ఏం మాట్లాడుకున్నారు? ఫోన్ ఇది. సుడిగాలి సుధీర్ ఓపెన్ చేయండి ఒకసారి. గజని రైట్.
చంద్రముఖి. రైట్. అర్జున్ రెడ్డి. రైట్. బొమ్మరీలు. రైట్. మజ్ను ఆ? మంజరి. సుమా అడ్డా ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకి మీ ఈటీవీలో. ఫాస్ట్ బీట్ మెలోడీ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు ఈ చిన్నారులు. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నితరపుచ్చాలి. అంటే లిసనర్ ని అలా ఒక హిప్నోటైజ్ చేసేయాలి. అది చేసేసావు నీ గొంతుతో. నా వాడు ఎక్కడున్నా సరే రారాజల్లి నన్ను చేరుకోవాలి. నా తోడుంటూ ఎన్నడైనా సరే. నేను అక్కడ కూర్చొని నువ్వు పాడటం వింట మాత్రం కాదు, నేను చూస్తూనే ఉన్నాను. యు బ్రింగ్ అ స్మైల్ ఆన్ మై ఫేస్. ఏనాడో నా నీడై ఉండాలి. ఆ నీడను చూసి ఓటమిలన్నీ పారిపోవాలి. ముత్తులలికే ముక్కు పుడకలి ఉండిపోవే ముత్యపు చిలుక. అక్కడి వరకు ఒకే బ్రెత్లో పాడావా? చేతికి రవ్వల గాజుల్లాగా కాలికి మూవల పట్టీలాగా మెల్లో పచ్చల పతకంలాగా పగలకు నిగనిగ నగలను తొడిగారా. ఇందులో శాస్త్రి గారు ఏం చేశారంటే వాన చినుకు పైన పడుతుంటే ముందు ముక్కు పడకలాగైంది, తర్వాత జోకాలాగైంది, తర్వాత చేతి గాజులాగైంది, తర్వాత రవ్వల పట్టీలాగైంది. పైనుంచి కిందికి ఎలాగా ఒక అమ్మాయికి అలంకారం లాగా నగలలాగా ఎలా మారింది చినుకులని చెప్తున్నారు. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ఓహో లైలా వచ్చారు శీల కోపమేలా మనకేలా గోల మందారమాల మా పటేల. చాలా కష్టం పాడడం. నువ్వు పాడి నిరూపించావు దాట్ యు ఆర్ సంథింగ్ స్పెషల్. అందచందాల అతివల్లోన కోపమే రూపమా కోపతాపాల మగువల్లోన తప్పని తాళమా. ఈ ఎపిసోడ్ లో నీకే హైయెస్ట్ మార్క్స్. తాళే బాలని చచ్చ చీల చందరాగాలపన ఈ కలను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఏ ఉద్దేశంతో ఈ పాటను రూపొందించారో ఆ ఉద్దేశం నీ గొంతులోంచి పలకాలి. ఈ పాట కూడా అనుభవించాలి. మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురు పడిన వందల వనమా. ఇప్పుడే నాకు ఒక SMS వచ్చింది. ఒక వెరీ టాప్ హీరోయిన్ మెసేజ్ పంపించారు. ఆ అమ్మాయి ఎవరో చెప్తే కదా సార్ వాడు ఇమాజిన్ చేసుకొని అది పాడేది. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. ఆ ఊపు ఉండాలరా. అన్ని పాడేస్తున్నావు, ఈజీగా పాడేస్తున్నావు. తూర్పు పడమరల సంగమం, ప్రాక్ పశ్చిమాల కలయిక నువ్వు. చాలా బాగా పాడావు.